నేడు తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ నెల 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాకు వెళ్లింది. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియాలోని సియోల్లోకి చేరుకున్నారు. ఇక దక్షిణ కొరియాలో 2 రోజుల పాటు రేవంత్ రెడ్డి పర్యటించారు. పెట్టుబడుల లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించారు. అక్కడ పలు కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు. అందులో భాగంగా కాగ్నిజెంట్తో చేసుకున్న ఒప్పందం మేరకు వచ్చి రాగానే కోకాపేటలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు కొత్త క్యాంపస్కి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 5న తెలంగాణ సర్కార్తో కాగ్నిజెంట్ సంస్థ అమెరికాలో ఎంఓయూ చేసుకుంది. ఆ మేరకు 10 రోజుల్లోనే విస్తరణకు శ్రీకారం చుట్టారు. అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరింత సమాచారం పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్. సంతోషి మరికాసేపట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన బృందం విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకుంటారు. మరికాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వాళ్ళంతా కూడా చేరుకుంటారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కోలాహలం ఏర్పాటు చేశారు. భారీ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ నెల 3వ తేదీన హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు అన్ని పరిశ్రమ శాంతి కుమార్ అందరూ కూడా విదేశీ పర్యటన చేశారు. ముఖ్యంగా రాష్ట్రానికి మొత్తం మీద పెట్టుబడులు తెచ్చేందుకు కూడా ఈ పర్యటన ఉపయోగపడిందని చెప్పి సీఎంఓ కార్యాలయ వర్గాలు చెప్తా ఉన్నాయి. దాదాపు 31,000 కోట్ల 532 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం ఈ రోజు 19 కంపెనీలతో పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్నారు. దాదాపు 30,750 పైగా కొత్త ఉద్యోగాలు కూడా ఈ రోజు కల్పించే విధంగా చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ కొరియాలో కూడా పారిశ్రామికవేత్తలతో మంచి సౌలభ్య వాతావరణంలో చర్చలు జరిగాయని చెప్పి రేవంత్ రెడ్డి వర్గం చెప్తా ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ సాయంత్రం ఏదైతే న్యూజెర్సీలో ఏదైతే ఒప్పందం చేస్తున్నారో దానిలో భాగంగానే ఇవాళ సాయంత్రం 5 గంటలకి కోకాపేటలో హైటెక్ సిటీ దగ్గర కోకాపేటలో కాగ్నిజెంట్ సంస్థ అమెరికాతో ఏదైతే ఒప్పందం చేస్తుందో సంస్థకు సంబంధించిన ఆఫీస్ కార్యాలయానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం చేస్తారు. ఈ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా సీఈఓ రవికుమార్ కూడా పాల్గొంటారు. సంతోష్. థ్యాంక్ యూ రామ్.